నమస్కారం. ఈ వారం మేన్ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం మేన్ రాశి వారికి గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వారం మీ ఆలోచనలు కొంచెం లోతుగా ఉంటాయి. పనిలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించటం చాలా అవసరం. ఈ వారం మీరు ఓపికతో వ్యవహరించాలి. కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. పెద్దల మాటలు వినటం మీకు లాభం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత ఒత్తిడి ఉన్నా చివరికి ఫలితం మంచి ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు. డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. అదుపు చేయాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ సేవింగ్స్ తగ్గవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్ర సరిపడా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా లేదా ధ్యానం చేయటం మంచిది. ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. భాగస్వాములతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. అహంకారాన్ని తగ్గించుకోవాలి. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. చదువుపై దృష్టి పెట్టాలి. పరీక్షలకు సిద్ధం కావడానికి మంచి సమయం. గురువుల సహాయాన్ని పొందుతారు. విదేశీయ అవకాశాలు పరిశీలించవచ్చు. ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీకు అదృష్టం కొంత సహకరిస్తుంది. ముఖ్యమైన పనులు మధ్యవారంలో పూర్తి చేయటం మంచిది. శుక్రవారం, శనివారం మంచి రోజులు. ఆదివారం కొంచెం జాగ్రత్త అవసరం. శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. అధికారం నుండి ప్రశంసలు రావచ్చు. ఈ వారం మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. సృజనాత్మక పెరుగుతుంది. కళారంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో జాగ్రత్తలు అవసరం. ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబంతో సమయం గడపండి. మీకు ఆనందం కలుగుతుంది. ఈ వారం మీలో దయ, సహాయం చేసే స్వభావం పెరుగుతుంది. దానం చేయటం మంచిది. ఆత్మహత్యపై ఆసక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనం చేయటం మంచిది. ఈ వారం మీకు అనుకోని వార్తలు రావచ్చు. అవి మీ జీవితంలో మార్పు తీసుకురాగలవు. కోపం తగ్గించుకోవాలి. మాటల్లో జాగ్రత్త అవసరం.
చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూడాలి. స్నేహితులతో కలిసి సమయం గడపండి. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది. ఈ వారం మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. క్రమశిక్షణతో ఉంటే విజయాలు సాధ్యమే. ఈ వారం మీకు శుభ సంఖ్య విషయానికి వస్తే 3, 7. శుభ రంగుల విషయానికి వస్తే నీలం, తెలుపు. గురువారం ప్రత్యేకంగా మంచిది. ఈరోజు ముఖ్యమైన పనులు చేయండి. ఈ వారం మీకు కొత్త ఆలోచనలు అమలు చేయవచ్చు. ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. మీపై నమ్మకం పెంచుకోండి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి. ఈ వారం మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. చివరగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్న మంచి అవకాశాలు ఉంటాయి. ఓపికతో ముందుకు సాగితే విజయం ఖాయం. దేవుని ఆశీర్వాదం మీతో ఉంటుంది. ప్రతిరోజు సానుకూలంగా ఆలోచించండి. మీ లక్ష్యాలను మరవకండి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగండి. మీకు సహాయం చేసే మంచి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారి సలహాలు వినటం మంచిది. ఈ వారం మీరు మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాన్ని పొందుతారు. మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీనివలన మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఈ వారం మీలో సానుకూల దృష్టి పెరుగుతుంది. ఇది మీ విజయానికి దోహదం చేస్తుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి. సరైన ఆహారం తీసుకోవటం చాలా అవసరం. నీళ్లు ఎక్కువగా తాగటం మర్చిపోవద్దు. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను నివారిస్తాయి. మీ జీవితంలో కొంత ఉత్సాహం, ఎనర్జీ కనిపిస్తుంది. మొత్తంగా ఈ వారం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.